యావన్మంది దిశా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఒక చిన్న మాట చెప్పాలనుంది నాకు. చాలామంది అంటుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పద్దు, ఉగాది శుభాకాంక్షలు చెప్పండి అని. మీ పిల్లల చేత ఏబిసిడీని దిద్దించకుండా ఉంటే మీరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకండి. కేవలం సంస్కృతమో తెలుగో మీ మదర్ భాష మాత్రమే నేర్పించేటదే ఉగాది. అందుకని ఇంగ్లీష్ ఎంత ముఖ్యమో అలానే తెలుగు కానీ వాళ్ళ మన మాతృభాష కూడా అంతే ముఖ్యము. కాబట్టి గోడకు దిగిరచ్చేటువంటి క్యాలెండరు ముఖ్యమే. మన శుభకార్యాల్లో వాడేటువంటి నిత్యము చూసుకునేటువంటి పంచ అంగములతో తిథివార నక్షత్ర యోగకరణాలు చూపించే పంచాంగము అంతే. కాబట్టి దాన్ని ఏమీ కాదంటాని వెళ్ళలేదు. కాబట్టి రెండింటినీ ప్రేమించాలి. కాబట్టి అవి మనం మన ఇంట్లో ఉంచాలి. అది సరే. ఇక మనం సంక్రాంతి సంబరము అనగా మంచి కాంతి అందరికీ కూడా సంకురమయ్యను తెచ్చుకొని పూజ చేసుకుంటాం మనం. ఆ సంకురమయ్య పంచాంగంలో ఏ వాహనం మీద వచ్చాడంటాంగా ఆయన తెచ్చి పూజ చేసుకుంటాం, బొమ్మల కొలువులో పెట్టుకుంటాం. ఇన్ని బొమ్మలు వచ్చేటువంటి ముక్కోడి దేవతలు ఉంటారు. దాన్ని అందరికీ కూడా మరి ఎంతో కళలాడుతూ ఉంటుంది, ఉట్టిపడుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క వైభవంగా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొంత వైభవంగా ఉంటాడు, చూడటానికి చెప్పడానికి వీల్లేనంత. చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి గొప్పగా ఉంటాడు. ద్వారకా మందిరంలో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గొప్పగా ఉంటాడు. బిర్లా మందిరంలో గొప్పగా ఉంటాడు. ఎక్కడ ఉన్నా వెంకటేశ్వర స్వామి. అలానే బొమ్మల కొలువు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క వైభవంగా, ఒక్కొక్క అందంగా, ఆనందంగా ఉంటుంది. ఆ బొమ్మల కొలువులో కేవలం బొమ్మలే కాకుండా, కేవలం చిన్న చిన్న కుండలే కాకుండా, చక్కని కొండలు, ఆ యొక్క ప్రకృతి, ఆ యొక్క జంతువులు, పక్షులు, వన సంపద, ప్రకృతి అంతా కూడా మనం ఉండేట్టుగా చక్కగా తయారు చేసి తీర్చిదిద్దుకుంటారు. అందరూ కూడా కళాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కళలు బయటికి రావాలి అంటే అదే కాంతి. సంక్రాంతి చేసుకుంటే బయటకు వస్తుంది. ఆ సంక్రాంతి పండుగ కొలువులు మనం అందరం పెట్టుకుంటాం, మనం చూపిస్తూనే ఉంటారు. తర్వాత పొంగలి వండుకొని పాలు బాగా కొత్త కుండతో లేకపోతే కొత్త ఇత్తడి పాత్ర, కంచు పాత్రలో తెచ్చి నిండుగా పాలు పోసి చక్కగా పాలు పొంగించి, ఆ పొంగిన పాలల్లో కొత్త బియ్యం పోయాలి. అప్పుడే చక్కగా పిండిన పాలు, ఎక్కువగా గోక్షీరం పాలు పొంగించి కొత్త బియ్యం, కొత్త బెల్లముతో చక్కగా ఆ పాలు పొంగుతుండగా బియ్యం కడిగి ఆ ఎసట్లో పోసినట్టుగా పానంలో ఆ పొంగలి వేసి, అసలు పొంగలి అంటే పాలు పొంగితే అగ్నిహోత్రులలో పడితే ఆయన ఎంగిలి చేస్తాడు. పొంగిన పాలు అగ్నిహోత్రుడికి ఎంగిలైతే అదే పొంగలి. దానిలో కొత్త బెల్లము వేసి చక్కగా చెరుకు గడతో, యక్షు ఖండము అంటారు, చెరుకు గడతో బాగా తిప్పి మనక్కారకుడు సంతానోత్పత్తికి ఆ మన్మధుడి చేతిలో ఉన్నటువంటి యొక్క ఆ ధనస్సు చెరుకు గడతో ఉంటుందన్నమాట. ఆ చెరుకు మొక్కతో బాగా తిప్పి, కామాక్షి చేతిలో కూడా ఉంటుంది, పరదేవత చేతిలో కూడా, దాంతో గరిటెలాగా ఉంచి తిప్పి చక్కగా పాల్గొని సరి సమయమైనటువంటి ఆ అగ్నిహోత్రుని ప్రజ్వలింప చేసి ఆ పొంగలి వండి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు, వేడివేడిది పెట్టకూడదు భగవంతుడికి, గోరువెచ్చగా ఉన్నప్పుడు భగవంతుడికి నివేదన పరిచి పెద్దలందరినీ స్మరించుకొని ఆ పొంగలందరూ కూడా ఆ దేవుని ప్రసాదం స్వీకరించడం, అదే విష్ హ్యాపీ పొంగల్ అంటే. అది పొంగలి. ఆ రోజు బొమ్మల కొలువు, సాయంత్రం ఉదయం పాలు పొంగించుకొని పొంగల్ చేసుకుంటాం. సరే, మనక్కారకుడైనటువంటి యొక్క చంద్రునికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే బియ్యం, ధాన్యం. ఆ బియ్యంతో చేసినటువంటి, బెల్లంతో మిళితం చేసినటువంటి
అరిసెలు, అలానే చక్రాలు, జంతికలు చేసుకుంటారు. రకరకాల సైజుల్లో చేసుకుంటాం. వాంపూస అనుకోండి, జంతికలు అనుకోండి, ఇంకా శకనాలు అనుకోండి, ఇవన్నీ కూడా అన్నీ కూడా చంద్రుడితో మనక్కారకుడు మనస్సుని ప్రజ్వలింపజేసేటువంటి వాడు. చంద్రుడి లేకపోతే మనస్సు లేదు. అందుకని పాలు కూడా ఆయనకే ఇష్టం. పాలతో కూడినటువంటి పొంగలి. అలా స్వా పొంగలి చేసుకుంటాం. బొమ్మల కొలువు చేసుకుంటాం. కొత్త బట్టలు, బంధువులు, మిత్రులు రావటం, ఆటలు పాటలు, ఇలానే చక్కగా గోరింటాకులు పెట్టుకోవడం, కళ్ళకు పారాన్ని పెట్టుకోవడం, నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు వేసుకోవడం. సంపద వస్తుంది కదా, ఆ సంపద వల్ల మనకి మరి ఈ చంద్రావేసు, బొమ్మనావేసు వీళ్ళందరూ కూడా ఇంత ఈ మాత్రం కోట్లకు పడగెత్తారంటే ఏమిటయ్యా అంటే రైతన్న యొక్క శ్రమ. ఆ పండగ వస్తేనే కళకళలాడుతుంటుంది అన్నమాట. లేకపోతే ఇంకేముంది, ఏమీ లేదు. అలానే ఉయ్యాల, రంగుల రాట్నాలు, ఉప్పల గుప్పలు, బెల్లంగోడు, కోరినాటలు అన్నీ కూడా ఆ సందర్భంలోనే అందరూ కూడా కులమత భేదవర్ణ విచక్షణ అది భేదం లేకుండా అందరూ కలిసిపోయి చక్కని కాంతితో ఉండటమే సంక్రాంతి.